సత్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయు ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును. మొదట వేకునే లేవగానే మరి నీతిసూరుడైనటువంటి ఆయనని చూద్దాం, ఆయన మనలనైన స్వరాన్ని మనం విందాం. మన జీవిత కాలం అంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద కుమ్మరించును. యెషయి 65:24 మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును, వారు వేడుకొనుక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను, వారి మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. మనవి చేయుచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు. కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతయు కూడా ఆయన మేలులను మనం పొందుకోగలం, ఆ నిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం. రండి, ప్రభుతో ప్రారంభం కార్యక్రమంలో పాల్గొనండి, ఆత్మీయ మేలులు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించును. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి కొన్ని పరిస్థితులను బట్టి డైలీ డివోషన్స్ ప్రభుతో ప్రారంభం అనే కార్యక్రమాన్ని 25వ కీర్తన ఆధారంగా కొనసాగించలేకపోతున్నాం. మీకు తెలుసు, గత వారం నుంచి ఈ చికెన్ గున్యా జ్వరం వల్ల సిక్ అయ్యాను. ప్రయత్నం చేశాను కానీ నా వల్ల కావడం లేదు. కాబట్టి కొన్ని పాతవి రిపీట్ చేస్తున్నాం. దయచేసి మన్నించి అంగీకరిస్తారని, అదే రీతిగా మా గురించి ప్రార్థిస్తారని విశ్వసిస్తూ మరి డైలీ డివోషన్స్ కంటిన్యూ చేయాలని మనవి చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్.
దేవుని సంగమా, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రభుతో ప్రారంభం, అనుదిన ధ్యానం, ఆత్మకు క్షేమం. ఈ క్షేమకరమైన సువర్తమానముల ఆధ్యాత్మిక పరంపర దేవుడు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన ఆశీర్వాదకరమైన ధ్యాన మాలిక. అనుదినము దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడం మనకు ఆశీర్వాదకరం, మనకు క్షేమకరం, మనకు ఆనందకరం. అనగా దేవుని వాక్య ధ్యానం మనకు క్షేమకరం, మనకు ఆశీర్వాదకరం. మరి మనం ధ్యానం చేయకపోయినా, చేసినా చేయకపోయినా దేవునికి కలిగే ఇబ్బంది లేదు. కానీ ఆ వాక్యం మనకు ఆశీర్వాదం. కాబట్టి రండి, ఉదయాన్నే లేచి ప్రార్థన చేద్దాం, దేవుని స్తుతిద్దాం, దేవుని మాటలు విందాం, దేవునితో మన ప్రయాణాన్ని ప్రారంభిద్దాం. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయ తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. మీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మరొక నూతన దినమును మీరు మాకు అనుగ్రహించి నీ వాక్యంను ధ్యానం చేయటకు అనుగ్రహించిన ఈ తరుణాన్ని బట్టి దేవా నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. నీ లేఖనాలు ధ్యానం చేస్తుండగా మా హృదయాలకు అవసరమైన ఆధ్యాత్మిక మన్నాను మీరే అందించమని వేడుకుంటూ మా రక్షకుడు, మా విమోచకుడు, సజీవుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. స్నేహితులారా, నేటి కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం సమూయేలు 2వ గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం. 9వ అధ్యాయము 1వ వచనం. యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబములో ఎవడైనా కలలాయని దావీదు అడిగెను. స్నేహితులారా, మరి ఈ దినము, రేపు, ఆ మరునాడు ఎక్లేషియా సహవాసం యొక్క సంఘ వార్షిక కృతజ్ఞతార్పణల పండుగ. మరి ఈ దినము కృతజ్ఞతతో దేవుణ్ణి ప్రార్థించుట, మరి రేపటి దినము కృతజ్ఞతతో దేవుని స్తుతించుట, అలాగే ఆ మరునాడు ఆదివారం కృతజ్ఞతతో దేవుని ఆరాధించుట. మరి కృతజ్ఞత వ్యక్తపరచడం అనేది చాలా ఆవశ్యకం. కాబట్టి మరొకసారి సంఘ వార్షిక కృతజ్ఞతార్పణ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియచేస్తూ మీకు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. మరి ఈ దినము ఏర్పాటు చేయబడిన ఈ వాక్య భాగములో మనము గత దినాలు ధ్యానం చేసిన రీతిగా దావీదు సింహాసనాసీనుడయ్యాడు. సింహాసనాసీనుడైన ఆ దావీదు మొదటిగా దేవుని మందసాన్ని తీసుకుని రావాలని చేసిన ప్రయత్నం, అనగా దేవునికి ప్రాధాన్యత ఇవ్వడం మనకు కనిపిస్తుంది. అలాగే ఆ దేవుని మందసాన్ని తీసుకుని వచ్చిన తర్వాత ఆ మందసానికి మందిరము నిర్మించాలన్న ఆశ. ఆ తర్వాత మరి తాను మరి ఎవరికి వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం నెరవేర్చడానికి చేసే ప్రయత్నాల్లో భాగంగా యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించడం. సో ముందుగా మనం గమనించాల్సిందంటే వాట్ వాజ్ డేవిడ్స్ ప్రయారిటీ అండ్ వాట్ ఈజ్ అవర్ ప్రయారిటీ. గత దినాల్లో మనం ధ్యానం చేసాం, దేవుడు ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకుని వచ్చాడు. సో అదే రీతిగా మన జీవితాల్లో దేవుడు ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకుని వచ్చాడు. సో దేవునికి మనము ఎటువంటి ప్రాధాన్యత ఇస్తున్నాం, ప్రయారిటీ ఇస్తున్నాం, ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. సో చాలాసార్లు నేను చెప్పినట్టుగా గాడ్ ఈజ్ నెవర్ ఎన్ ఆల్టర్నేటివ్, గాడ్ ఈజ్ అన్ అబ్సల్యూట్. మన ఉనికికి ఆధారమైన దేవుడు కాబట్టి దేవునికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వడం అనేది ప్రాథమిక లక్షణం. యాజ్ ఎ బిలీవర్, యాజ్ ఎ క్రిస్టియన్, as a created being by the Creator, it is absolute priority
to honor the Creator without whom we are not. ఆయన లేకుండా మనం లేము. కలిగి ఉన్నదేమియో ఆయన లేకుండా కలగలేదు. మనం పొంది ఉన్నదేదియో ఆయన ఇవ్వకుండా పొందలేదు. whatever you and me may claim that which is ours, మనది అని భావించబడే ఏది కూడా ఆయన ఇవ్వకుండా మనం పొందినది కాదు. నీవలే నావలే మంచి కుటుంబాల నుంచి వచ్చిన వారు, మంచి ఎన్విరాన్మెంట్లో ఎదిగిన వారు, మంచి ఆర్థిక సౌలభ్యత కలిగిన వారు, మంచి విద్యాభ్యాసం చేసిన వారు, అదే రీతిగా మంచి భవిష్యత్తు నిర్మించుకున్నవారు, వారికి లేనిది మనకు ఉన్నది ఒకటే, అది ఆధ్యాత్మిక సంతృప్తి, హృదయంలో శాంతి సమాధానము. ఎవరు ఉన్నా ఎవరు లేకున్నా నాకు నా దేవుడు ఉన్నాడన్న ఆ భయం, మన భయాన్ని మన భ్రాంతిని తొలగింపచేసే ఆ శక్తిమంతుడైన దేవుడు మనకున్నాడు. సో దేవుని ద్వారా ఆశీర్వదించబడే ప్రతి వ్యక్తి కూడా ఆ దేవుని ద్వారా అద్భుతమైన ప్రపంచాన్ని మనము పొందగలము గనక, ఇహమందు పరమందు కూడా ఆ దేవుని ఆశీర్వాదాలు పొందటానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు గనక, దేవుని ఎన్నికలో మనం ఉన్నాము గనక, ఆయన్ని విడిచిపెట్టి ఆయన విస్మరించి పొందదగిన భవిష్యత్ అనేది ఏమీ లేదు. We cannot build our future or our children's future without his support and without his granting. ఆయన అనుగ్రహించకుండా మనము పొందినదంటూ ఏదీ లేదు. సో వీ నీడ్ టు బి థ్యాంక్ఫుల్ టు గాడ్. ఇక్కడ దావీదు ఈ వచనాన్ని మాట్లాడుతున్నప్పుడు యోనాతానుకు ప్రత్యుపకారము చేయటానికి లేకపోతే ఉపకారము చేయటానికి సౌలు కుటుంబములో ఎవరైనా ఉన్నారా? ఇది చాలా ఆశను ఆసక్తిని కలిగింపచేస్తుంది. కారణం ఏంటంటే దావీదు గతంలో యోనాతానుకు అదే రీతిగా సౌలు కూడా వాగ్దానం తీసుకుంటాడు. ఒకసారి ఆ రెఫరెన్స్ కూడా నేను మీకు చూపిస్తాను. మొదటి సమూయేలు గ్రంథము 20వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథము 20వ అధ్యాయంలో 14వ వచనం చూద్దామా? 13 చివరి మాటకు చదువుతాను. యెహోవా నా తండ్రికి తోడుగా ఉండినట్లు నీకును తోడుగా ఉండునుగాక. ఇవి యోనాతాను పలుకున్న తన పలుకులు. అయితే నేను బ్రతికి ఉండినెడలా నేను చావకుండా యెహోవా దయచూపినట్లుగా నీవు నాకు దయచూపకపోయిన ఎడలనేమి, నేను చనిపోయిన ఎడలా యెహోవా దావీదు శత్రువులను ఒకడెను భూమి మీద నిలవకుండా నిర్మూలన చేసిన తర్వాత నీవు నా సంతతి వారికి దయ చూపకపోయిన ఎడలనేమి, యెహోవా నిన్ను విసర్జించునుగాక. ఇక్కడ యోనాతాను దావీదుతో ఒక వాగ్దానం తీసుకుంటూ మొట్టమొదట చెప్పిన మాట అంటే, దేవుడని యెహోవా నా తండ్రి అయిన సౌలుకు ఏ రీతిగా తోడుగా ఉన్నాడో ఆ దేవుడు నీకు కూడా తోడుగా ఉండునుగాక. హి వాస్ బ్లెస్సింగ్. యోనాతాను దావీదును ఆశీర్వదిస్తున్నాడు. ఆ దావీదు తన తండ్రి సింహాసనానికి ఇబ్బంది, అందుకే తండ్రి తరుముతున్నాడు, చంపబోతున్నాడు. ఆ తండ్రికి మధ్య దావీదుకు మధ్య యోనాతాను ఉన్నాడు. అదే రీతిగా దావీదు సౌలుకు మాత్రమే ఇబ్బంది కదండి, యోనాతానుకి ఇబ్బంది. ఎందుకంటే సౌలు తదుపరి ఆ సింహాసనాన్ని ఆశీర్వదించేవాడు యోనాతాను. యుద్ధములో మరి అనేక యుద్ధాలు జరిగించి ప్రజల చేత మన్నన పొందిన వ్యక్తి. కాబట్టి దావీదు బ్రతికి ఉంటే యోనాతానుకు ఇబ్బంది. అదే యోనాతాను అంటాడు, నా తండ్రికి దయ చూపిన దేవుడు నీకును దయ చూపును కాక. ఈ యుద్ధంలో మన రెండు కుటుంబాల మధ్య జరిగిన యుద్ధంలో
ఒకవేళ నా తండ్రి ఓడిపోయి నేను బ్రతికి ఉంటే, అనగా సింహాసన భ్రష్టుడైన అనుభవాల మధ్య నేను అధికారాన్ని కోల్పోయినప్పుడు నీవు నా ఎడల దయ చూపకపోతే, ఇంకా ఫర్దర్ ఏమంటే, ఒకవేళ నీ సైన్యము చేతిలో నేను నా కుటుంబంతో నిర్మూలమైపోతే నా తర్వాత సంతతి వారికి నీవు దయ చూపినట్లుగా వాగ్దానం చేయాలి. సో జోనథాన్ వెరీ వెల్ నోస్ ద ఫ్యూచర్ అండ్ ద విల్ ఆఫ్ గాడ్ టువర్డ్స్ హిమ్ అండ్ టువర్డ్స్ డేవిడ్. కాబట్టి యోనతాన్ ఒక వాగ్దానం తీసుకున్నాడు. కాబట్టి ఆ వాగ్దానాన్ని బట్టి కేవలము యోనతాను మాత్రమే కాదండి, సౌలు కూడా 24 అధ్యాయం చూద్దాం. 24 అధ్యాయము 20వ వచనం. నిశ్చయముగా నీవు రాజు వగుదువనివి సౌలు చెప్తున్న మాటలు. నిశ్చయముగా నీవు రాజు వగుదువనియు ఇశ్రాయేలు రాజ్యము నీకు స్థిరపరచబడినయు నాకు తెలియను. రాజుగా ఉన్న సౌలు తన రాజ్యానికి అడ్డుగా ఉన్నాడని దావీదును ప్రయత్నం చేస్తూ దావీదును చంపాలని కంకణం కట్టుకున్న సౌలు ఏమంటే, నిశ్చయముగా నువ్వు రాజు అవుతావు అంట. సాధ్యమనండి అలా ఒప్పుకోవడం? నిశ్చయముగా నీవు రాజు అవుతావు. దానికి ముందుగా ఈ దినమున నీవు నాకు చేసిన దాన్ని బట్టి నిశ్చయంగా యెహోవా నీకు మేలు చేయును. అదే రీతిగా ఇశ్రాయేలుకు రాజ్యము నీకు స్థిరపరచబడనని నాకు తెలియను. కాబట్టి నా తర్వాత నా సంతతి వారిని నీవు నిర్మూలము చేయకుండానట్లు నా తండ్రి ఇంటిలోంచి నా పేరు నీవు కొట్టివేయకున్నట్లు యెహోవా నామమున నాకు ప్రమాణము చేయుము. అంతటా దావీదు సౌలునకు ప్రమాణము చేశాడు. ఈ తండ్రి కొడుకులు ఇద్దరు చెప్పిన ఆ మాటలు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఇద్దరు కూడా దే యాక్సెప్టెడ్ డేవిడ్ టు బీ దేర్ కింగ్. తర్వాత తప్పనిసరిగా దేవుని సంకల్పములో దావీదు ఉన్నాడని, దావీదు రాజు కాబోతున్నాడని ఆ విషయాన్ని తెలుసుకుని ఆ తదుపరి తన కుటుంబం పట్ల దయ చూపమని ఇద్దరు వేడుకోవడం, అదే రీతిగా సౌలు ప్రమాణం చేయించుకోవడం. ఆ ప్రమాణం చేసే సందర్భంలో ఇద్దరు కూడా ఒప్పుకున్న సంగతి ఏంటంటే, నిశ్చయముగా నీవు ఇశ్రాయేలు మీద రాజు అవుతావు. నిశ్చయముగా నీకు దేవుడు తోడుగా ఉన్నాడు. నిశ్చయముగా ఈ రాజ్యం నీకు స్థిరపరచబడుతుంది. ఇట్ ఈస్ కన్ఫర్మ్. At the same time, we need a confirmation from you. Kindly consider our family when you are on the throne. నీవు సింహాసనాసీనుడి తర్వాత దయచేసి నా కుటుంబం పట్ల దయచూపుము అని అడగడం. కాబట్టి ఇమ్మీడియట్గా దావీదు తన సింహాసనాసీనుడు కాగానే ఆ కుటుంబంలో ఎవరైనా ఉన్నారా అని ఎంక్వైరీ చేయడం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మనకు తెలుసు దావీదు చేతిలో కాకుండా ఫిలిస్తీన్ల చేతిలో సౌలు యొక్క 3 కుమారులు ఇంక్లూడింగ్ యోనాతాను చనిపోతారు. ఆ తర్వాత సౌలు తన బాణం మీద తానే పడి చనిపోతాడు. కాబట్టి సౌలు కానీ అతని 3 కుమారులు కానీ చనిపోతారు. ఇంకా ఒక కుమారుడు మిగిలి ఉంటాడు. అతని గురించి కూడా నేను చూపిస్తాను. సమూయేలు 2వ గ్రంథంలోనే 2వ అధ్యాయంలో 8వ వచనం. నేరు కుమారుడు అబ్నేరు అను సౌలు యొక్క సైన్యాధిపతి సౌలు కుమారుడు ఇష్బోషెతును మహనమీము తోడుకుని పోయి గిలాదు వారి మీద, అషరీల మీదను, ఇజ్రాయేల్ మీదను, ఎఫ్రాయిమీల మీదను, బెన్యామీల మీద, ఇశ్రాయేలు వారి మీదను రాజుగా అతన్ని పట్టాభిషేకం చేశాను. సౌలు కుమారుడు ఇష్బోషెతు 40 ఏళ్ల వాడై ఏలను ఆరంభించి 2 సంవత్సరములు పరిపాలించెను. అయితే యూదా వారు దావీదు పక్షముగా ఉండే. చూడండి, ఇక్కడ సౌలు చనిపోయిన తర్వాత, సౌలుతో పాటు 3 కుమారులు చనిపోయిన తర్వాత సౌలు సైన్యాధ్యక్షుడు అబ్నేరు, అనగా సౌలు యొక్క పినతండ్రి కుమారుడు, ఆ సౌలుకు చాలా లాయల్గా ఉన్న వ్యక్తి. మరి తను తన స్థానాన్ని పోగొట్టుకోవడం తనకి ఇష్టం లేదు
కాబట్టి సౌలు కుమారులు ఒకరిని వెతుక్కొని తీసుకుని వచ్చి రాజుగా మహనయములో నియమిస్తాడు. మరి అతను 2 సంవత్సరాలు, మరి అదే కాలంలో యూదా వారందరూ కలిసి దావీదుని ఎన్నుకుంటారు. దావీదు ఒకవైపు, యూదా వారి వైపు, అదే రీతిగా ఇష్బోషెతు ఇశ్రాయేలుకు రాజుగా ఉంటాడు. మరి ఆ తర్వాత మరి ఇష్బోషెతును మరి 4వ అధ్యాయం చూడండి, 4వ అధ్యాయం 5వ వచనంలో, రిమ్నోను కుమారులకు రేకాబు బయసాయు మంచి ఎండవేళ బయలుదేరి మధ్యాహ్న కాలమందు ఇష్బోషెతు మంచం మీద పడుకుని ఉండగా అతని ఇంటికి వచ్చి గోధుమలు తెచ్చుదని వేషం వేసుకుని వారి ఇంటి నుంచి వచ్చి ఇష్బోషెతు పడక టింట మంచం మీద పడిండగా అతని గడుపులో పొడిచి తప్పించుకొని పోయి పొడిచి తలని ఛేదించి, అనగా హీ వాజ్ ఆల్సో కిల్డ్. అనగా సౌలు 4 కుమారులు కూడా చంపబడ్డారు, కానీ దావీదు చేతులు కాదు. దావీదు వారికి పగ తీర్చుకోలేదు. ఒకసారి ఆలోచించండి. సో ఇక్కడ దావీదు నేను ఉపకారము చేయనట్లుగా యోనాతానుకు ప్రమాణం చేశాను కాబట్టి సౌలు కుమారులలో లేకపోతే సౌలు సంతానంలో ఎవరైనా ఉన్నారా అని అడగడం అనేది దావీదు యొక్క మంచి లక్షణానికి సాదృశ్యం. ఇంకా ఈ వాక్య భాగాన్ని రేపు కూడా ధ్యానం చేద్దాం. సో దావీదు మొదట దేవునికి ప్రాధాన్యత ఇచ్చాడు, దేవుని మందస్థాన్ని తీసుకుని వచ్చాడు, దేవుని కొరకు మందిరం నిర్మించాలనుకుంటాడు. అదే రీతిగా మరి తన శత్రుడుగా తనను భావించిన సౌలుకు, అదే రీతిగా అతని కుమారుడైన యోనాతాను, మంచి మిత్రుడైన యోనాతానుకు ఇచ్చిన మాట చొప్పున అతని కుటుంబంలో ఎవరైనా ఉన్నారా, వారికి నేను ఉపకారము చేయాలి అని ఎంక్వైరీ చేయడం అనేది నిజంగా ఆశీర్వాదకరమైన విషయం, ఆసక్తికరమైన విషయం. డూ హ్యావ్ సచ్ ఫీలింగ్స్, అటువంటి అనుభవాలు మన శత్రువుల పట్ల మనము ప్రత్యుపకారం చేయటానికి, లేకపోతే ఉపకారం చేయటానికి, ప్రత్యుపకారం కాదండి, క్షమించండి, ఉపకారం చేయటానికి. ప్రత్యుపకారం అంటే రిటాలియేషన్ అవుతుంది, అనగా పగ తీర్చుకోవడం అవుతుంది. ఎందుకంటే వారు ఇతని ప్రాణం తీయపోయారు కాబట్టి. ఉపకారం చేయటానికి, మేలు చేయటానికి, వారికి సహాయం చేయటానికి, రాజ్యాన్ని కోల్పోయి అధికారాన్ని కోల్పోయి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఎక్కడెక్కడో ఉన్న వారికి నేను ఎలాగైనా సహాయం చేయాలి. ఎందుకంటే ఆ ఇశ్రాయేల్లోంచి ఆ యుద్ధంలో దావీదు చేతుల నుంచి తప్పించబడి ఫిలిస్తీన్ల చేత మిగతా 3 చనిపోగా మిగిలిన వాడిని ఇశ్రాయేల్ మీద రాజుగా నియమిస్తే చంపింది ఎవరంటే రేకాబు కుమారుడు చంపుతారు. కాబట్టి ప్రజలు అంగీకరించడం లేదు సౌలు కుటుంబాన్ని. అటువంటి అనుభవాల మధ్య వారికి ఉపకారం చేయాలి, వారికి క్షేమం ఎక్కడ ఉంటుందో ఆ క్షేమాన్ని వారికి కలగచేయాలన్న ఆలోచన నిజంగా దావీదును ఒక మంచి, అనగా దేవునికి హృదయానుసారిగా భావించబడే రీతిగా దావీదులోని జీవిత సాదృశ్యాలు, సాక్ష్యాలు మనకు మేలుకరంగా ఉన్నాయి. మన శత్రువుల పట్ల మనము ప్రత్యుపకారము చేయకుండా వారికి ఉపకారము చేయగలిగే రీతిగా మనము దావీదును మాత్రమే కాదు, దావీదు వంశంలోంచి వచ్చిన లోకరక్షకుడైన క్రీస్తును మాదిరిగా పెట్టుకుంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమంటూ క్షమించిన ఆ కరుణామయుడు నీ అనుచరులమైన మనము ఆయన స్ఫూర్తిని మనము మన జీవిత సాదృశ్యాలుగా ఉంచుకోవాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించిన కనుక ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి అనుగ్రహిస్తున్న దీవెనకర అనుభవాలు బట్టి స్తుతులు చెల్లిస్తూ, మరి దావీదు ఏ రీతిగా తన శత్రువులుగా ఉన్నవాడు లేదా తనను శత్రువులుగా భావించిన వాడు ఆ కుటుంబానికి మేలు చేయాలన్న ఆలోచన తనకు రావడం నిజంగా ఆనందకరం, ఆశీర్వాదకరం. మా జీవితంలో కూడా ప్రభు అటువంటి శ్రమ కలిగించిన వారు, ఇబ్బంది కలిగించిన వారు, హాని కలిగించిన వారు ఉండవచ్చు. వారిని క్షమించగలిగితే, వారిని మన్నించగలిగితే అంతకు మించిన ఆనందం మరొకటి ఉండదు. కాబట్టి ప్రభు స్తుతులు చెల్లిస్తూ
ఆ శ్రేష్టమైన లక్షణం నాలో మాలో ఉండగలిగినట్లుగా మీ కృప దయచేయమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం విన్న బిడ్డలకు, వాక్యాభిలాషులకు సదా తోడైండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని దీవించును గాక.